జోయా బండి ఎక్కినప్పుడు 2, దిగినప్పుడు 2, సల కొట్టినప్పుడు 2, 6 ప్యాకెట్లు వేసిండు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మనకైతే సత్రం ఉంది లక్ష్మీ నరసింహ దగ్గర. సో పొద్దున్న లేచి మొత్తం వర్క్ అంతా ఎత్తుకొని వాకింగ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు షాప్కి వచ్చిన. పప్పా గుడ్ మార్నింగ్ అను. హలో గాయస్ అను. బాయ్ అను. బాయ్ గైస్. డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అన్నసత్రం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం. ఓకేనా, చలో గాయస్. మా చిన్న ఆడుకుంటుంది గుండుతున్నది రోజు. కొట్టు పాప, గుండు కొట్టు, డప్పు కొట్టు. హలో గైస్ అన్న. హలో గైస్. హాయ్ గైస్ అన్న. హాయ్ అన్న. బాయ్. ఏమైంది టాటాస్కి? ఇప్పుడు ఫస్ట్ గేర్ పడతలేదు. ఏం కాదు. రామ నామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम. గాయస్ ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. సత్రం వచ్చేసి మనకు 12 గంటలకు స్టార్ట్ అవుతుందట. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. సో మనం సత్రం టైంకి వచ్చేసి సత్రం అయితే ఆరగించినాం. ఓకే గైస్, లక్ష్మీ ఒక సత్రం. చలో వర్క్ వేసుకుందాం. ఓకేనా గాయస్. మెడికల్కి అయితే వచ్చేసిన. డ్యూలీస్ రాసుకుందాం. రోజు రాసుకొని ఈవినింగ్ వరకు తెప్పించుకుంటే మనకు మెయింటెనెన్స్ అవుతుంది మెడికల్. లేకుంటే కస్టమర్ లారీ పోతుంది. ఎందుకంటే కస్టమర్కి ఇబ్బంది ఉండదు. మెడికల్ షాప్లోకి వచ్చినామంటే ఎవ్రీథింగ్, ప్రతి మెడికల్ అంటే ప్రతి ప్యాకెట్ ఉండాలి. లేకుంటే కస్టమర్ ఎందుకంటే ఒక్కసారి లేకుండా నెగ్లెక్ట్ చేస్తాడు, మళ్ళీ వచ్చాడు. సో డ్యూ లిస్ట్ మొత్తం రాసుకొని ఆర్డర్ పెట్టేద్దాం వెళ్ళి. ఓకేనా, చలో గాయస్. గాయస్ అసలు నాకు ఒకటి అర్థం కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఎంత కష్టపడ్డా మంత్ ఎండింగ్ లోపు అయితే చేతిలో రూపాయి మిగులుతలేదు. అసలు చేతిలో అసలు మెయిన్ థింగ్ ఏంటంటే చేతిలో పైసా ఆగుతలేదు. నాకు ఎందుకేమో అర్థమవుతలేదు. ఇట్లా వచ్చేసి ఇట్లా పోతున్నాయి. నిజం చెప్తున్నా, అందరి లైఫ్ ఒకలాగా ఉండదు గాయస్. అందరిదేమో నాదైతే వేరే అనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనం ఎవరితో పోల్చుకోవద్దు కానీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ లైఫ్ వేరే ఉంటుంది గైస్. ఎందుకంటే ఇటు తగ్గలేము, అటు పెరగలేము, మధ్యలోనే నగిలిపోతాము. అందరి లైఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళది. నాకైతే ఎందుకంటే ఇవన్నీ మెయింటైన్ చేసేటికైతే చాలా రిస్క్ అనిపిస్తుంది. కానీ మెయింటైన్ చేయకుంటే మనకు లైఫ్ కంటిన్యూ కాదు. సో అన్నీ ఓర్చుకోవాలి. అయినా కొంచెం రిస్క్ అనిపిస్తుంది గైస్. మెయిన్ థింగ్ ఏంటంటే చేతిలో డబ్బా అవుతలేదు. ఏమైనా ఏమైనా మంచి సొల్యూషన్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్. ఓకేనా. ఓకే గైస్, ఇక మరి సత్రం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక సత్రం కాడికి వెళ్ళి మంచిగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అన్నద వస్త్రాదం అయితే మంచిగా ఆరగించి మళ్ళీ షాప్కి వచ్చేద్దాం. ఓకేనా, చలో గాయస్. మనకైతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర అన్న సత్రం అయితే స్టార్ట్ అయింది. చూడండి, జనాలు అయితే సత్రం దగ్గరికి అయితే వచ్చేసారు. చలో మనం కూడా సత్రం తీసుకొని ఆరోగ్యం. ఒకటే లైన్ మొత్తం.
గాయస్ మనమైతే సత్తా దగ్గరికి వచ్చేసినాం. తిని ఇక మంచిగా కొంచెం రెస్ట్ తీసుకుందాం గాయస్. ఓకేనా చలో. డాడీ చేసిరా జయమకు గిడిగిడు జోయా బాయ్ చెప్పు బాయ్. ఉంది అక్కడ తింటుంది గైస్. ఇప్పుడు తిన్నాం గైస్, కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఓకేనా చలో గైస్. ఇప్పుడు లేచిన టైం వచ్చేసి 3 అవుతుంది. మంచిగా 2 గంటలు రెస్ట్ తీసుకున్నా. ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. మెడికల్లో గిఫ్ట్ షాప్ పెట్టినాం కదా మనం, గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పి వెళ్ళి గిఫ్ట్స్ ఒక 3 సెలెక్ట్ చేసిరట జాతరకి. అలా సంఘం వాళ్ళు వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి. అవి ఏంటో మీకు చెప్పేసి. ఓకేనా చలో గాయస్. వచ్చేసరికి అయితే సంఘం వాళ్ళ చర్చి సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారట. మీకు ఓపెన్ చేస్తా చూడండి. 3 గిఫ్ట్లు అయితే ప్యాకేజ్ తీసుకొని పోవాలి గాయస్. చూడండి, ఒకటి వాచ్. జల్దీ రాపు, చాయ్ తాగిపోయాడు. ఏం నద్దు నాకు, తాగు జల్దీ రాపు గాయస్. చూడండి ఎట్లున్నాయి, కామెంట్ చేయండి. రాధాకృష్ణ వాచ్ 3 గిఫ్ట్లు ప్యాక్ చేయమన్నారు. మరి ఎందుకు ఎవరికి ఇస్తారో కొంచెం ప్యాకింగ్ చేసి పోయి అక్కడ ఇచ్చేద్దాం. ఓకేనా చలో గాయస్. ఎవరికైనా కావాలని చెప్పండి. మన లోకల్ వీడియో చూసే వాళ్ళకైతే మనకు గిఫ్ట్ మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. ప్యాకింగ్ చేసి మిషన్ ఇవి చూడండి, ఇంకా గిఫ్ట్లు మస్తున్నాయి. మొత్తం స్టిక్కర్లు అన్నీ ఇట్లా మీద పెట్టిన, ఎందుకంటే కౌంటర్ వచ్చేసి గిఫ్ట్ కౌంటర్, ఇది మెడికల్ కౌంటరు. మనడైతే ఛాయ్ తాగాక ప్యాక్ చేద్దామన్నాడు. సో వాడు పెట్టేస్తున్నా, ఛాయ్ తాగి ప్యాక్ చేస్తాం. ఓకేనా ఓకే గైస్. ఇక డైరెక్ట్ ప్యాక్ చేసి టెంపుల్కి వెళ్ళి ఇచ్చేద్దాం. ఓకేనా చలో గైస్. మా వాళ్ళు రోడ్ మీద ఆపి పని చేయాలంటే ఆడక చెప్పులు లేవట, ఇక్కడికి సాగర్ కావాలట. ఏంది కథ ఇది, ఏం చెప్తారు గాయస్? ఇక చిన్న పిల్లలు ఏది తెలియదు. ఇక ఏం చెప్తావు, ఇక నడిపియలేదు అంత. ఇక మనకు చెప్పులు అయితే కొందాం. ఇక ఓకేనా. అరే నర్రా, గుడికి వెళ్దాము. డాడీ మంచి ఉన్నారు చెప్పులు అవి. కానీ పట్టీలు ఉంటుంది ఇట్లా, పట్టీలు ఉంటే పట్లు ఉన్నాయి చిన్నవి యూస్పోతాయి. ఇక డాడీ మంచి మంచి చెప్పులు చెప్పు. మరి ఎందుకు కొనలేదు? స్టైల్ కావాలంట, పోరి పడాలంట. జల్ది కానీ మంచిగా పడుతుంది. మెత్త ఉన్నాయా గాయస్? సర్టిఫికెట్ చెప్పులు అయితే కొన్నాడు మనోడు. 300 ఎప్పుడెప్పుడా నేను 20 పొద్దున చూస్తున్నా. నేను మెండ్రో పోయినా, నేను చెప్పేసి రా పొద్దున లేకపోయినా 6 మెండ్రోలు పోయినా కదా. బండి ఎక్కినప్పుడు 2, దిగినప్పుడు 2, సల కొట్టినప్పుడు 2, 6 ప్యాకెట్లు వేసిండు. ఒకటి ఇంటికి వచ్చేందుకు జాగ్రత్త. అప్పుడు గాయస్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సత్రం ఇట్లా ఆల్మోస్ట్ రన్ అయిపోయింది. పూజ సత్రం ఇట్లా నైట్కి కుంకుమార్చన ఉంటుందంట. ఇప్పుడు కూడా బొక్కుతున్నాడు. ఇక గర్ర 24/7 గర్రని. ఓకే గైస్, సాయంత్రం కుంకుమార్చన ఉందట, ఈవినింగ్ 6 తర్వాత. చూద్దాం, ఫ్రీ ఉంటే చేద్దాం. ఓకేనా చలో గైస్.
గాయస్ కొన్ని భవన్లు అయితే అడిగారు, ఇంకా కొన్ని అడగలేరు, ఇంకా కొంచెం ఉందంట. సంఘం వాళ్ళు నైట్కి సాయంత్రం పూట కుంకుమ పూజ ఉంది. ఇక నైట్ మొత్తం అడుగుతున్నారు. ఇక మేమైతే మొత్తం రేపు క్లియర్ చేసుకోవాలి ఇవి సామాన్. ఇక మంచిగా మనలో అయితే బుక్కడి తిన్నారు. ఇప్పుడే మెడికల్కి అయితే వెళ్తున్నాం. మంచిగా బుక్కడి ఛాయ్ తాగి కథ కార్యక్రమం చూద్దాం. ఓకేనా చలో గాయస్. ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వేసిన ప్రోగ్రామ్ ఇప్పుకొని పోమన్నారు అన్న వాళ్ళు. అయితే ఇవన్నీ ఇప్పేసి టెండర్లో పెట్టేద్దాం. ఓకేనా చలో గాయస్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. 7:30 అవుతుంది టైం. మళ్ళీ షాప్ కట్టేసిన. తెలుతుందా గాయస్ మనది ఏం వర్క్ లేకుండా షాప్కి వస్తాం. మెడికల్ మెయింటైన్ చేయాలి. నేను బిజీ ఉన్న టైంలో మా వైఫ్ ఉంటుంది మెడికల్లో. ఇప్పుడైతే 9 దాకా ఉండాలి. ఇక 9 దాకా ఉండి 9 క్లోజ్ చేయాలి. మెడికల్ టైమింగ్ వచ్చేసి పొద్దున 8 నుంచి నైట్ 9 దాకా ఉంటుంది. ఇక బిజీ ఉంటే 1 గంట లేట్ అవుతుంది ఒకరోజు. ఇంకా ఇంకేంది విశేషాలు? పాట పెట్టకరా కాపీడ్ వస్తుంది. ఓకే గైస్, ఇక ఇవాళ ముచ్చట్లయితే చూసారు కదా. జాతర అయింది, సత్రం తిన్నాం, అట్లనే ఇంకేముంది ఈవెంట్స్ ఉండే ఇప్పేసినాం అన్నీ. రేపైతే ఒకటి బర్త్డే వచ్చేసింది గైస్. వాస్తవానికి అయితే రేపు ఏమనుకున్నామంటే టాటా ఏస్కి మన ఏది రేడని చేపిద్దాం అనుకున్నాం. చూద్దాం, ఫ్రీ ఉంటే చేపిద్దాం. రేపు కూడా వర్క్ వచ్చింది. ఓకే గైస్, మరి ఇక 9 దాకా ఉండాలి ఇక్కడనే. చూద్దాం, మళ్ళీ ఎటన్నా పోతే షూట్ చేస్తే ఇక మన డైలీ కంటెంట్ కాబట్టి. ఓకేనా గాయస్, మనోళ్ళేమో మన వీడియో పెట్టిరట బెండ్ కొట్టిందికి. ఎప్పుడు కొట్టినా ఎప్పుడదా 2021 2020 90గా నేను కొట్టినట్టే. గాయస్ చూసిరు కదా. వీలైతే నా ఓల్డ్ వీడియోస్కి ఒకటి సపరేట్ వీడియో ఇస్తా, రియాక్టింగ్ వీడియో. ఓకేనా, కామెంట్ చేయండి. ఓకే గాయస్ అనుకోకుండా భీమల్ అయితే వచ్చేసినాము. ఎందుకంటే రేపు బర్త్డే ఉంది కదా, బెలూన్స్ వచ్చేసినాయి ట్రాన్స్పోర్ట్ భీమల్కి. ఇక మార్నింగ్ వర్క్ ఉంటుందని చెప్పి ఇప్పుడు వచ్చేసినాము. బెలూన్స్ తీసుకున్నాము ఇప్పుడే. మంచిగా ఒకటి కాఫీ తాగి వెళ్ళిపోయి. ఓకేనా ఏం అవుతావురా? మావాడు కూడా మొత్తం పిస్తా బాదం కొత్త పెళ్ళయింది. ఫేవరెట్ రా బాబు, మా ఇదే అవుతాయి ఇప్పుడు పిస్తా బాదం. గాయస్ ఇప్పుడు వచ్చిన ఇంటికి. గాయస్ ఇక బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక తిని పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ వేసి ఇక మళ్ళీ తెలుసు కదా వాకింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక హెల్త్ బాగుండాలంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. చలో గైస్, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. బ్లాగ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.